కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్ట్ కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా, జర్నలిస్ట్కి ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి. చోటు ఉండాలి కదా, ఆ మాత్రం కూడా విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? ఇప్పుడు ఇది అది పేపర్ అది ఒకటి, దానికి వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టుడు కొడతాం, మా ఇష్టం మీద రాస్తామండి. అదేం పేపర్ అండి? దిక్కుమాల పేపర్. మీరు అందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, యూ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఇదేం దిక్కుమాల పని? పొద్దున్న లేసి ఉంటుంది అట్లా చేయొస్తాను. అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలున్నాయి, కొన్ని కులపత్రికలున్నాయి. పోయినసారి చెప్పి మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి. కానీ నేను ఏమంటున్నాను, దాన్ని ప్రజలు తేలుస్తారు కదండి. ఇప్పుడు మనం కొట్లాడకే పోతున్నాం కదా యుద్ధానికి. మనం యుద్ధానికి పోతున్నాం. కాంగ్రెస్ బీజేపీ అవినీతికి ఆరోపణలు చేస్తే అసలు దయ్యాలు వేయని చెప్పినట్టు ఉంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితి కదా. వాళ్ళ పిల్లలు జరిగిన అవినీతి కుంభకోణాలు, మంత్రులు ఎగిరిపోవడం, వికెట్లు అనుకున్నట్ట. అది ఇక్కడ లేదు కదా, ఆ పరిస్థితి లేదు కదా. ఏం లేక వాటికనే గాలిలో 10 ఏళ్ళ అరవట్టి పిచ్చోళ్ళలాగా అరుచుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రకాష్ జావడేకర్ అంటే ఏం తెలుసండి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నా? కాళేశ్వరం ప్రాయడానికి తోక తెలుసా, తొండేది తెలుసా? నాకు అర్థం కాదు. నోరున్నది కాబట్టి భగవంతుడు ఇచ్చిన మాట్లాడితే ఏమవుతుంది? ప్రజలు జవాబు చెప్తారు. ఇప్పుడు ఏందండి? మా పార్టీ ఉజ్వలంగా ఉంటుంది, మీరు చూడండి. మీకు తెలుస్తుంది కదా, కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. अभी तो नहीं है ना, देखे ना आप, हम किसी के साथ अलायंस नहीं करेंगे. This choice, I cannot stop him. He came to me, joined BRS, I welcomed. If he wants to join other party, what can I do for that? అనేక రకాల కారణాలు ఉంటాయి, ఒకటే కారణం ఉండదు. క్యుములేటివ్ రీజన్ మీద తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా. ఏ ఒక్క కారణాన్ని బట్టి వ్యక్తులను అట్లా బలి తీసుకోవడం జరగదండి. అనేక కారణాలు, అనేక రిపోర్టు కొన్ని చెప్పిన వాళ్ళకు సర్దుకోలేకపోయినరు. అందువల్ల పార్టీ కూడా కష్టమే ఉంటుంది వదులుకునేటప్పుడు. ఎవరినైనా ఇన్ని సీట్లు ఇస్తారండి జనరల్గా? జస్ట్ 7 చేంజెస్ అవుట్ ఆఫ్ 119, ఓన్లీ 7 చేంజెస్ చేసుకొని మేము పోతా ఉన్నాం. మినిమల్ చేంజ్. నేను ఎప్పుడు చెప్తూ వచ్చినా మీకే సీట్లు వస్తాయని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అట్లనే అందరు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అనివార్యం అనుకున్న చోట, తప్పదనుకున్న చోట మాకు కూడా మనసు కష్టమే ఉంటుంది. అట్లాంటి చోట తప్ప మేము అసలు పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లైన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది.
ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు देखिए एक बात ऐसा है आप भी समझते हैं ना एक बात तो तय है 75 साल के आज़ादी के बाद आज हमारे आंखों के सामने जो भारत है दुर्भाग्यपूर्ण है आज पीने का पानी नहीं मिलता ना ही बिजली मिलता है किसानों का आत्महत्या थमने का नाम लेता है तो भारत के सामने एक बात ऐसा है परिवर्तित भारत ही आज भारत के समस्याओं का समाधान है इसमें मुझे कोई शक नहीं अब द स्टोरी द ग्रोथ स्टोरी ऑफ ऑल द कंट्रीज अक्रॉस द ग्लोब वेदर इट इज चाइना मलेशिया सिंगापुर जापान साउथ कोरिया इन लोगों की कहानियां अगर देखा जाए तो आउट ऑफ बॉक्स जाके जो इन्होंने काम किया है वहीं कुछ फल मिला है उन देश आगे जा रहे हैं हमारे पास भी हमारे देश में अच्छा मिसाल है बीआरएस पार्टी बीआरएस जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीजों में सबसे आगे है इतना कम उम्र वाला राज्य इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना उसलिए हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी जिताते हैं ये काम पूरे भारत में होना चाहिए हमें कोई जल्दीबाजी नहीं है ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है हम विशाल भारत में घूमने का भी प्रयास करेंगे महाराष्ट्र के साथ कुछ अन्य राज्यों में भी जाएंगे हम पूरा प्रयास जारी रखेंगे द मिशन టు చేంజ్ ఇండియా విల్ కంటిన్యూ చాలా వాగ్దానాలు విస్మరించేసిన వాళ్ళు మొన్న ఎలక్షన్లో చెప్పినవి అలవిగాని వాగ్దానాలు మేము కొండ మీద కోతిని తెచ్చిస్తాము మీకు ఏది పడితే చేస్తామని ఏది చెప్పిండ్రో అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం ఎవరు ఏందో తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు నేను స్టేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్ ఆ ఫ్లో వస్తూ ఉంటుంది పోవచ్చింది ఫ్లో పోతూ ఉంటుంది ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇది ఇంపాసిబుల్ నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్ మేము 1 lakh రూపీసే మాఫీ చేస్తాం రుణము ప్లస్ విడతల వారీగా చేస్తామని నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు మమ్మల్ని నమ్మింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదండి యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్ మీకు నేను ఒకటే మాట చెప్తున్నాను మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం రాష్ట్ర పురోగమనం జరుగుతున్నాం కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే మిషన్ భగీరథ చెప్పలే కేసీఆర్ కిట్ చెప్పలే న్యూట్రిషన్ కిట్ చెప్పలే రైతు బంధు చెప్పలే రైతు బీమా చెప్పలే మెడికల్ కాలేజీలు చెప్పలే ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు మాటల కింద మస్తు మాట్లాడచ్చు మేము కాంగ్రెస్ మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏందండి 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టి వెళ్ళి 4,000 ఇస్తామంటే నమ్ముతారా మాకు చెప్పరాదు 5,000 ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి ప్రగతి ఏజెండా ఇంకేం లేదు కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి ఏంటిదండి ఇవ్వలేదు బ్రదర్ మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఇవ్వలేదు ఫ్యాక్టరీ కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు 2 బాగా దెబ్బకొట్టినాయి అందువల్ల ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో ఆలోచన చేస్తాం సరిపోద్ది అనుకుంటా కదా आई डोंट कैन नहीं समझा मैं ऐसा ज्योतिष थोड़ी हूँ ऐसा कहने के लिए లాస్ట్ లెగ్ లో ఉంది అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు కొన్ని పేపర్లు మా విషయం చెప్పి విలేకరులకు మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్స్ అవర్ డెసిషన్ గవర్నమెంట్ డిస్కషన్ కదా